హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్లో తీసుకున్నాము. సో ఆఫ్టర్ ఎంట్రీ తర్వాత మనం ఎస్ఎల్ ప్లేస్ చేసాము. టార్గెట్ కూడా మార్క్ చేసి పెట్టుకున్నాము. తెలిసి సో ఇక్కడ మనకి స్వింగ్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల నేను నా ఎస్ఎల్ అనేది ట్రైల్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నాకైతే ఎటువంటి లాస్ అనేది ఉండదు. బ్రేక్ అయిన వరకు ట్రైల్ చేసుకున్నాను నేను, అయితే టార్గెట్ లేదంటే స్టాప్ లాస్. చూస్తుంటే మన ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేలా ఉంది. వెయిట్ చేద్దాం మనం ఎస్ఎల్ హిట్ అయ్యే వరకు. ఇది ఎంతసేపు హోల్డ్ అవుతుందంటే నాకు ఎందుకు ఎస్ఎల్ఏ హిట్ అవుతుంది అనిపిస్తుంది. సో మనకి సెకండ్ ట్రేడ్ వచ్చేసి అపోలో టైర్స్లో తీసుకున్నాము. ఎంట్రీ తర్వాత యాజ్ యూజువల్గా ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసాము. టార్గెట్ కూడా మార్క్ చేసుకున్నాము. 1:2 దగ్గర ఒకటి, 1:3 దగ్గర ఒకటి. సో 1:2 తర్వాత మనం ట్రైల్ టైట్గా చేస్తాము ఫర్ బిగ్గర్ టార్గెట్స్ లైక్ 1:3, 1:4. ఇక్కడ మనకైతే ఇది సైడ్ వేస్ వెళ్తుంది, ఎటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ లేకుండా. ఒకవేళ ఈ స్వింగ్ లో కనుక బ్రేక్ అయితే నేను ఇమీడియట్గా నా ఎస్ఎల్ అనేది ట్రైల్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అది ప్రాఫిట్స్లోకి వెళ్లకుండా సైడ్ వేస్ వెళ్తుందంటే మోస్ట్ కేసెస్లో ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. సో ఇది ఇంకా సైడ్ వేస్లోనే వెళ్తుంది కాబట్టి ఎస్ఎల్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే ఎస్ఎల్ హిట్ అయింది. ఇది మన వాళ్ళ 2 ట్రేడ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.